హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. సో మీరు ఇప్పుడు చూసింది ఒక చిన్న క్లిప్పే. ముందు ఫుల్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఒక చిన్న ముచ్చట చెప్తా, దాని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా. సో స్టార్ మా విత్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఏదో ఉల్టా అయిపోయినా. సో ఏదోటి. సో ఆ షోలో సంజన గారు, ఇమాన్యుల్, ఇంకా రీతు, సుమన్ గారు, డేమన్ పవన్ వీళ్ళందరి విజువల్స్ ముందు వీడియోలో ప్లే అవుతాయి. బట్ దానికంటే ముందు తనుజ గారు ఇంకా యష్మి గురించి ఏదో మాట్లాడారు అని చెప్తారు. సో ఆ వీడియో కూడా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమాన్యుల్ ఇంకా వీడియో చూడండి. హలో గాయస్, అందరికి నమస్కారం. ఈరోజు మీకు నా లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మా మమ్మ. నా గొంతు నా గొంతు పాడైందిరా. సో బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మా మమ్మీ నేను కలిసి షూట్లో కలిసాం. ఆదివారం విత్ స్టార్ మా పరివారం. విల్ రాక్ ఇట్. ఓకే మమ్మ, లవ్ యూ. మమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో ఎంత సపోర్ట్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా తరపున, మా మమ్మీ తరపున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో కొంచెం ఫన్నీగా వాళ్ళ బాండింగ్ ఎలా అయితే హౌస్లోనే ఉండేనో మళ్ళీ ఇప్పుడు ఒక షోలో కలిసి మళ్ళీ అదే రీక్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇంకా కొత్తగా ఏదైనా స్కిట్లు ఏమైనా చేస్తారు అనే దాని గురించి చూద్దాం. సో ఇమాన్యుల్ గురించి మనకు తెలిసిందే, ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి ఇచ్చి పడేస్తాడు, 100% ఇచ్చేస్తాడు. బట్ మిగతా వాళ్ళు అంటే తన గొంతు కూడా కొంచెం ఎక్కువ స్వీట్లు తిని ఎక్కువ మాట్లాడి కొంచెం తగ్గింది. ఆ మాట తీరు అంటున్నాం, సారీ, ఆ వాల్యూమ్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి. సో చూద్దాం ఎలా వెళ్తుంది ఏంటి అనే దాని గురించి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మన డేమన్ ఇంకా రీతు వీళ్ళిద్దరూ వాక్ చేసేటప్పుడు ఒక వీడియో బయటికి వచ్చింది. సో అది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత సుమన్ గారు ఇంకా రీతు గారు వీళ్ళిద్దరు కూడా ఆన్ స్టేజ్ పైన ఓ ఫోటో అనేది అప్లోడ్ చేశారు అన్నమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ తనుజ ఇంకా యష్మి గారు ఏదైతే వాళ్ళు మాట్లాడారో లైవ్లో, అది మళ్ళీ తనుజ గారు ఏదో రిప్లై ఇచ్చిర్రు అని చెప్పారు. బట్ చూద్దాం, అది ఎడిటింగ్లో నేను ఏముందనే దాని గురించి చూసి దాని తర్వాత ఫుల్ ఆఫ్ క్లారిటీతో అప్లోడ్ చేస్తా. అది ఇది థంబ్నెయిల్ వేసి అది ఇది ఫేక్ ముచ్చట్లు అయితే అప్లోడ్ చేయాలి. ఓకేనా, రైట్. మరి ఇలాంటి కంటెంట్ అంటే అన్ని ముచ్చట్లు అప్డేటర్ మీన్స్ అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.